జీడి మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి జీడి రైతులకి మద్దతు ధర పైన ప్రభుత్వం చర్చించి మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో దాదాపు 70,000 ఎకరాల్లోని జీడి పంట అటువంటిది ఈరోజు పండుతూ ఉంది. పండినటువంటి పంట దళారీల చేతుల్లోని ఈరోజు గిరిజన రైతులు మోసపోయి జీడి అటువంటిది అమ్మకాలు చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 100 రూపాయలకు మించి ఇవ్వట్లేదు. గత సంవత్సరం 150 రూపాయలు ఇచ్చి దళారీలు కొనుగోలు చేయడం జరిగింది. ఆ విధంగా కాకుండా ప్రభుత్వమే జీడి రైతుకి మద్దతు ధర ఇచ్చి అసెంబ్లీలో చర్చించి 200 రూపాయలు కేజీ జీడి పంటకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, జీడి అనేటువంటిది అత్యంత విలువైన పంటగా ఈరోజు వాణిజ్య ప్రాంతంలో ఉంది. అందుకని జీడి అనేటువంటిది అత్యంత ప్రధాన పంటగా ఈరోజు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది. గిరిజనులు సంవత్సర కాలం జీడి పంటపై ఆధారపడి ఈరోజు జీవనం సాగిస్తూ ఉన్నారు. అటువంటి పంటని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అనేకమైన పంటలకి మద్దతు ధర ఇచ్చి మద్దతు ధర ప్రకటించి రాయితీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కానీ జీడి పంటను మాత్రం ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కేజీ జీడి పిక్కలకి 200 రూపాయలు ఇస్తే కనీసం గిట్టుబాటు అనేటువంటిది ఈరోజు జరుగుతుంది. అలా కాకపోతే రైతులు అనేక నష్టపోయినటువంటి ప్రమాదం పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. జీడి రైతులు ఇప్పుడే తుప్పలు తీయడం కోసం ప్రతి ఎకరాకి 20,000, 25,000 రూపాయలు ఖర్చు పెట్టి తుప్పలు తీయడం జరుగుతూ ఉంది. అటువంటి రైతుల్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. ఇప్పటికే జీడి అనేటువంటిది జిల్లాలో అనేకటువంటి ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతం కానివ్వండి, నాన్ షెడ్యూల్ ప్రాంతం కానివ్వండి, అనేక మంది కూలీలు, చిన్నకారు రైతులు, పేదలు జీడి మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. జీడిపప్పు చూస్తే ఆకాశాన్ని అంటుకుంటుంది, కానీ జీడి రైతులకు మద్దతు ధర మాత్రం ఇవ్వట్లేదు. పప్పు మాత్రం ఈరోజు వేలాది రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దళారీలు ఈరోజు మోసం చేసి జీడి పంటని వీళ్ళకి డబ్బులు ముందిచ్చి ఆశ చూపించి తీసేసుకోవడం జరుగుతూ ఉంది. జీడి తుప్పలు ఈరోజు తీస్తూ ఉన్నారు, కానీ ఉపాధి హామీ ద్వారా జీడి తుప్పలు తీసుకునే దానికి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి వాళ్ళ రైతులు ప్రోత్సహించాలి. ఆ విధంగా చేయట్లేదు. కాబట్టి జీడి పంటకి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అటువంటివి కూడా సరఫరా చేయాలి. ఆ విధంగా చేసి జీడి పంటని అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఆ ప్రాంతం జీడి రైతులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జీడి దాని మీద చర్చించి అసెంబ్లీ సమావేశాల్లో కేజీ పిక్కలకు 200 రూపాయలు ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు, గిరిజన సంఘాలుగా గిరిజనులకు మద్దతు ఇచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం.